హాయ్. మనం లాస్ట్ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అనేది చాలా క్లియర్గా చెప్పా. అండ్ ఎక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది అనేది కూడా చెప్పా. అలానే ఈరోజు కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు ఎలా తీసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మ్యాండేటరీ, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, తీసుకున్నప్పుడు ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఎండ్ వరకు చూడండి, చాలా క్లియర్గా చెప్తా. అండ్ ఎండ్లో ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా మంచిది అనేది చెప్తా. సో లెట్స్ బిగిన్ నౌ. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఒకటి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మన పర్పస్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు మన ఫ్యామిలీలో మనం ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయినప్పుడు, మన మీద చాలామంది ఆధారపడి ఉన్నప్పుడు, మనం చాలా డెట్స్లో ఉన్నప్పుడు, హోమ్ లోన్ అని, కార్ లోన్ అని, బయట అప్పులని, ఇవన్నీ ఉన్నప్పుడు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనం లేనప్పుడు వాళ్ళు మోసపోకూడదు కాబట్టి, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు కాబట్టి, మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవాలి. అది మనకి చాలా పెద్ద ప్రొటెక్షన్. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు, ప్రొటెక్షన్ ప్లాన్ మాత్రమే, అది కూడా మన కుటుంబానికి. చాలామంది నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏటీసీ బెనిఫిట్స్ పొందడానికి తీసుకుంటారు. అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్లోకి పెట్టుకోవడానికి తీసుకుంటారు. అది చాలా తప్పు అప్రోచ్ అది. రెండోది, మనం తీసుకున్న పాలసీ ఏది ఉందో దాని కవరేజ్ ఎంత అంటే, మన శాలరీ ఒకవేళ సంవత్సరానికి 6 లక్షలు ఉన్నప్పుడు ఆర్ 10 లక్షలు ఉన్నప్పుడు దానికి 10 వంతులు ఎక్కువ, 15 వంతులు ఎక్కువ, కుదిరితే 20 వంతులు ఎక్కువ తీసుకుంటే అప్పుడే మనకు అది బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే 10 లక్షలు ఉన్నప్పుడు ఇంచుమించు 22 కోట్ల వరకు ఉంటే అది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దాని యొక్క టెన్యూర్ అనేది, చాలామంది ఏమనుకుంటారంటే, సరే నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా కదా, 80 to 85 years వరకు తీసేసుకుంటాను, నేను నా ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకోవచ్చు అని అనుకుంటారు. తప్పు. అది బ్యాడ్ అప్రోచ్. బికాస్ 85 నువ్వు తీసుకుంటున్నావు అంటే నువ్వు ఎంత ప్రీమియం కట్టాలి ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మనం 85 years వరకు కవర్ చేసుకుంటాము, దానికి ఎంత ప్రీమియం కట్టాల్సి వస్తుంది మనకి. అండ్ ఎక్కడైనా ఒకసారి కూడా మిస్ అయినా సరే మళ్ళీ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. అవసరమా ఆ టెన్షన్? అదే గుడ్ అప్రోచ్ ఉంటుందో తెలుసా, మనం తీసుకున్న ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో, మనం తీసుకున్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, అది మనం సంపాదించేంత వరకు ఉంటే మనకు చాలాది. అనగా ప్రతి ఒక్క లైఫ్లో 60 ఏళ్ళు 62 ఏళ్ళు మ్యాక్సిమం వాళ్ళు అర్న్ చేసే వయసు అది. అంతవరకు మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుతుంటే, కవర్ అవుతుంటే చాలు. దట్స్ గుడ్ అప్రోచ్. ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం యాడ్ ఆన్ చేసుకోవాల్సిన బెనిఫిట్స్ ఏమేమి ఉండాలి. ఫస్ట్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. రెండోది క్రిటికల్ ఇల్నెస్. మూడోది ప్రీమియం ఒక వేవర్ అనేది. అంటే మనం కోమాలోకి వెళ్ళిపోయినా, ప్యారలైజ్ అయిపోయినా, అలాంటి సిచ్యువేషన్లో మన ఒక ప్రీమియం అనేది వేవ్ ఆఫ్ అయిపోతే మనకు చాలు. క్రిటికల్ ఇల్నెస్ అంటే చాలా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు, హాస్పిటలైజ్ అయిన ఉన్నప్పుడు మనకి ఈ యొక్క యాడ్ ఆన్ అనేది కాపాడుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంకొకటి, ఆనెస్టీ. అంటే ఏంటో తెలుసా, చాలామంది అనుకుంటారు, మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి మెడికల్ టెస్ట్లు అవుతాయి. ఆ మెడికల్ టెస్ట్లు అవుతున్నప్పుడు మనం చాలాసార్లు అబద్ధాలు చెప్తాం. నాకు మెడికల్ హిస్టరీ లేదని, నేను స్మోక్ చేయనని, నేను డ్రింక్ చేయనని, నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్తాం. అది అప్పుడు బాగుంటుంది, అప్పుడు మనం తప్పించుకుంటాం. ఎప్పుడైతే క్లెయిమ్ మనం పెట్టుకుంటామో అది రిజెక్ట్ అయినప్పుడు అప్పుడు బాధ అనిపిస్తుంది. అప్పుడు మనం బాధపడడానికి మనం ఉండం, మన కుటుంబం బాధపడాలి, వాళ్ళు మోసపోవాలి. సో వాళ్ళకి ఎలాంటి కష్టం రాకూడదు కాబట్టి, మన క్లెయిమ్ అనేది చాలా ఈజీగా అప్రూవ్ అయిపోవాలి కాబట్టి, మనం నిజంగా ఉంటేనే, మనం నిజాయితీగా ఉంటేనే వాళ్ళకి ఆ రోజు ఆ కష్టం రాదు. సో అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ప్రీమియం ఎక్కువైనా పర్లేదు, బట్ నిజం చెప్పండి. ఇంకొకటి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లానే ఇది కూడా, మనం తీసుకున్న ఇన్సూరెన్స్ అనేది ఆ కంపెనీ కస్టమర్స్కి ఎంత క్లెయిమ్ సెటిల్ చేస్తుంది, ఎంతవరకు కవరేజ్ ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. 2 crores తీసుకున్నాం మనం, 2 crores వాడు 60 lakhs 70 lakhs మనకి క్లెయిమ్ సెటిల్ చేసి మనకి ఇస్తే మనకు వచ్చిన లాభం ఏంటి? ఏమీ రాదు. సో ఆ ఒక్క ఆస్పెక్ట్లో ఏ కంపెనీ అయితే ఇంచుమించు 97% కవరేజ్ కస్టమర్స్ తిరిగి ఇస్తుందో అండ్ 97% క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయో, ఆ ఒక్క కవరేజ్ తీసుకుంటేనే, ఆ ఒక్క ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మనకి చాలా బెనిఫిట్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఎవరి దగ్గర తీసుకోవాలి సార్, ఏజెంట్ దగ్గర, ఆన్లైన్లోనా? నేనేమంటానంటే ఆన్లైన్లో తీసుకోండి. 20 to 30% మీకు
ఆఫ్ ఉంటుంది, తక్కువ ఉంటుంది ఏజెంట్స్ కన్నా. ఆర్ మీకు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉంటే కనుక వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తుంటే కనుక వాళ్ళ దగ్గర తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు వద్దాం లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా అనుకుంటారు. ఓకే, తప్పులేదు, కొంచెం చూసుకుంటే అదే వాస్తవం కూడా, మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటిది. కానీ ఎప్పుడు ఎలాంటి ఆస్పెక్ట్స్లో అది మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఉంటుంది, ఆర్ ఎలాంటి ఆస్పెక్ట్స్లో మనకి నిజంగా రియల్ టైంలో ప్రాఫిట్ వస్తుంది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకటి కాదు. ఒప్పుకుంటా, ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది ఆర్ లేకపోవచ్చు కూడా, బట్ మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉండాలి. మనం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ వైపే వెళ్ళాలి, లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ వైపే వెళ్ళాలి. రెండు కలపకూడదు. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వాస్తవంగా ఎప్పుడు నిజంగా యూజ్ అవుద్ది ఎప్పుడంటే, ఎప్పుడైతే మనకి కంటిన్యూస్గా కట్టలేమో, అంటే మనం కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాల వరకు మనం కట్టలేము, మనకి ఎగుడు దిగుడు ఉంటుంది లైఫ్లో, అలాంటప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. రెండోది, మనకి 5-6% మనకి రిటర్న్స్ వచ్చినా పర్లేదు, నేను లాంగ్ టైం వర్క్ కట్టగలను, నాకు ఆ కెపబిలిటీ ఉంది అన్నప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ ద రైట్ ఆప్షన్. థర్డ్, రిస్క్ అనేది అనుకున్న వాళ్ళు, అంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రిస్క్ వల్ల నా డబ్బులు పోతాయని భయపడిన వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది బెస్ట్ ఆప్షన్. లేదు, ఐఎమ్ ఫైన్, నాకు రిస్క్ అయినా పర్లేదు అన్నప్పుడు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అని ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది మనం చూసుకోవచ్చు. బట్ రిస్క్ అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి లైఫ్ ఇన్సూరెన్స్లో రిస్క్ అనుకునే వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా కొన్ని ఉంటాయి, ఏంటి తెలుసా? మనం తీసుకున్న ప్లాన్ ఏంటి, ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రిటర్న్ రేషియో, సరెండర్ వాల్యూ ఒకటి, ప్లస్ లాక్-ఇన్ పీరియడ్ ఒకటి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అండ్ ఇందులో చాలామంది యాడ్ ఆన్స్ వేయించుకుందామని చూస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్లో యాడ్ ఆన్స్ వేయించుకోవద్దు. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి కాదు. లైఫ్ ఇన్సూరెన్స్లో యాడ్ ఆన్స్ వేయించుకుంటే మనకే నష్టం. ఒకవేళ బయట తక్కువ దొరుకుతుందంటే తక్కువకే తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్లో మాత్రం యాడ్ చేయకండి. ఇప్పుడు ఏజెంట్స్ ఏం చేస్తారు తెలుసా, లైఫ్ ఇన్సూరెన్స్ని చాలా వరకు పుష్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్లోనే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, ఎక్కువ మార్జిన్స్ అందులోనే ఉంటాయి, కమిషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఏజెంట్స్ డెఫినెట్గా లైఫ్ ఇన్సూరెన్స్ని మన వైపు పుష్ చేస్తూ ఉంటారు. గుడ్డిగా కొనేయొద్దు, ఆలోచించు. ప్లాన్ టైప్స్ చెప్పే కదా, ఫస్ట్ ప్లాన్ టైప్ ఎండోమెంట్ టైప్, అంటే మనం కట్టే ప్రీమియం ఏదైతే ఉందో అందులో కొంత పాలసీలోకి, కొంత చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, అందులో వచ్చే రిటర్న్స్ 4-6% ఉంటుంది, అది ఎండోమెంట్. ఇంకొకటి గ్యారంటీడ్ లైఫ్ ప్లాన్, ఇంకోటి మనీ బ్యాక్ ప్లాన్, లాస్ట్కి వచ్చేసరికి యూఎల్ఐపి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం కట్టే ప్రీమియమ్స్లో కొంచెం అమౌంట్ ఏమో పాలసీకి, ఇంకొంచెం అమౌంట్ ఏమో వేరే వేరే మ్యూచువల్ ఫండ్స్కి, డెట్స్కి, ఈక్విటీకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఇంచుమించు ఒక నీకు 12%, 8-12% రిటర్న్స్ ఉంటాయి 20 ఇయర్స్కి. సో మనం తీసుకునే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైతే ఉందో దాని యొక్క మెచ్యూరిటీ అమౌంట్ ఆ రోజుకున్న ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేయకపోతే మనం స్లోగా డబ్బుల్ని లూజ్ అవుతున్నట్టే. అయినా సరే కాదు, నేను కంటిన్యూస్గా కట్టలేను, నాకు ఎస్ఐపిస్ అంటే భయం, లైఫ్ ఇన్సూరెన్స్ చచ్చినట్టు నేను కడతాను అన్నప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్లో దిగండి. అండ్ నేను చెప్తా అన్నా కదా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు లైట్ తీసుకోవచ్చని చెప్పి, దాని గురించి మీకు చెప్తాను. ఇంకా రెండు ఉన్నాయి, అది అయిపోయాక దాని గురించి చెప్తా. సరెండర్ వాల్యూ అంటే ఏంటి? మనం ఒకవేళ మధ్యలోనే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టడం ఆపేస్తే కనుక వాళ్ళు మనకి వేసే పెనల్టీస్ అనేవి చాలా హ్యూజ్ ఉంటాయి, అవి మనం తట్టుకోలేము. సో సరెండర్ వాల్యూని కూడా దృష్టిలో పెట్టుకొని దిగండి. మనం నిజంగా 20 ఇయర్స్ వరకు కట్టగలమా, 15 ఇయర్స్ వరకు కట్టగలమా? బికాస్ మనకి 5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. 95% పాలసీస్కి 5 ఇయర్స్ ఖచ్చితంగా లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో మనం కట్టగలిగితేనే, మనలో ఆ సత్తా ఉంటేనే, కంటిన్యూస్గా కట్టే ఒక డిసిప్లిన్ మనకు ఉంటేనే దిగండి లైఫ్ ఇన్సూరెన్స్కి, ఆర్ ఎల్స్ వద్దు. బికాస్ లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చే రిటర్న్స్ మనకి సెట్ అవ్వు. నిజంగా మీకు రిటర్న్స్ కావాలనుకుంటే కనుక ఎఫ్డి తీసుకోండి, పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ప్రొటెక్షన్ ప్లాన్ మాత్రమే. ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్ అని చెప్తా. 18-25, ఏ ఏజ్ అయితే మెల్లమెల్లగా అందరూ అర్న్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ ఏజ్ వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అంత మ్యాండేటరీ కాదు, అంత ఇంపార్టెంట్ కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే అస్సలు కాదు. అబౌవ్ 25 అంటే 26-30
టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్, బికాస్ అప్పటికి మనం ఈఎంఐలో దిగిపోయి ఉంటాం. మన మీద తల నిండా ఈఎంఐస్, తల నిండా అప్పులు ఉంటాయి కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలోకి వచ్చేసరికి చాలామంది ఏజెంట్స్ మనలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. అక్కడే పడొద్దు, ఆ ట్రాప్లోనే పడొద్దు. అవసరం లేదు ఆ టైంలో. ఆల్రెడీ ఈఎంఐస్లో ములుగున్నాం కదా, ఆ టైంలో అవసరం లేదు. ఆఫ్టర్ 31 to 35 మస్ట్ అండ్ షుడ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. పిల్లలు స్టార్ట్ అయిపోతారు కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఒకవేళ ఈఎంఐస్ బర్డెన్ లేవు అండ్ మనకి రిస్క్ కూడా మనకు వద్దు, మనం నిదానంగా వెళ్దాం, స్లోగా వెళ్దాం అనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కానీ ఓకే తీసుకోవచ్చు. ఆ 31 to 35 తీసుకోవచ్చు. 36 to 40 ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే పిల్లల చదువులు చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి అప్పటికి ఒకవేళ గ్యారంటీడ్ ప్లాన్ మీకు నచ్చితే, ఒక ప్లాన్ టైప్ చెప్పే కదా గ్యారంటీడ్ ప్లాన్, అది మీకు నచ్చితే తీసుకోండి అండ్ అది మనకి యూజ్ అవుద్ది. 35 కూడా అయిపోయింది కదా. 41 to 45 లైఫ్ ఇన్సూరెన్స్ అనేది రిటైర్మెంట్కి మనకి యూజ్ అయ్యిద్ది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇంకా అంత దేవుడి దయ, తీసుకోవాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆ తర్వాత ఏజ్ గ్రూప్ అంటే 40, 60, 50 రిటైర్మెంట్ దగ్గర అవుతున్నాం అన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది హై ప్రీమియమ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి ప్రీమియమ్స్. తట్టుకుంటే ఓకే, లేదంటే ఇంకంత దేవుడి దయ. ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి పిల్లల చదువులు, ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఆలోచించుకోవాలి కాబట్టి అక్కడితో అది సెట్ అవుద్ది. ఇంకా ఆఫ్టర్ 50 అంటావా, హరి ఓం తత్సత్, ఇంకా అంత పైవాడి చేతిలోనే ఉంది, ఆయనే చూసుకోవాలి, ఇంకా ఆయనే మనకి ఇన్సూరర్ ఇప్పుడు. సో టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇక్కడితో కవర్ ఇక్కడితో అయిపోతుంది. ఇప్పుడు విషయం వచ్చేసరికి ఏ కంపెనీ తీసుకుంటే బెటర్ బ్రో అని అడిగితే, అది మీరు నాకు ఇండివిజువల్గా ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేస్తే ఆర్ డిఎం చేస్తే అక్కడ నేను ఇండివిజువల్గా మీకు రిప్లై ఇస్తాను. ఏ ఒక్క ప్లాన్ ఆర్ ఏ ఒక్క కంపెనీ మీ ఏజ్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకొని ఏ కంపెనీ అయితే బెటర్ అనేది మీకు అక్కడ చెప్తా. అండ్ అక్కడ కూడా నేను ర్యాండమ్గా అయితే చెప్పను. రెడిట్లో, గూగుల్లో అండ్ వాళ్ళ ఒక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, వాళ్ళ ఒక రివ్యూస్ అన్నిటినీ చాలా డీప్గా రీసెర్చ్ చేసి ఏదైతే బాగుందో మార్కెట్లో లాస్ట్ 1-2 ఇయర్స్లో అదే మీకు సజెస్ట్ చేస్తా. అండ్ అది కూడా అదేం ప్రమోషన్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సజెస్ట్ చేస్తాను మీకు. ఇక్కడతో ఇన్సూరెన్స్ సిరీస్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మనం పర్సనల్ లోన్ సిబిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తా. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే రికార్డ్ చేసి ఎడిట్ చేయాలంటే టైం పడుతుంది. అప్పుడు ఆ వీడియోలో సిబిల్ గురించి, పర్సనల్ లోన్ గురించి కూడా మాట్లాడుకుంటాం. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఆల్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.